మరొక వ్యక్తిని అడిగి తెప్పిద్దాం. ఏం పేరు సార్ మీ పేరు? శంకరే. శంకర, ఏం చేస్తుంటారు మీరు? నేను తాళ్ళు ఎక్కుతా సార్. కళ్ళు కళ్ళు అమ్ముతున్నావా? ఎట్లా గిట్టుబాటు ధర? ఏం గిట్టుబాటు అంటే ఎవరు తాతలేడు ఈ మందు నుంచి. ఎట్లా ఈ మందే తెల్లారిన సందే మందే తాగిరి. కళ్ళు మంచిగా వస్తలేవా? ఇంటికి వస్తలే మెక్కెతోలే తక్కువ అయ్యారు. కళ్ళుకి డిమాండ్ లేదు. డిమాండ్ పెట్టాలి. దానికున్న డిమాండ్ దీనికి లేదు. కోటాలకున్న డిమాండ్ దీనికి లేదు కళ్ళుకు. ఇంకేంది అంతే. కళనా ఇక్కడ మీ కళ డెవలప్ అయింది. డెవలప్ అయిందా మీ ఊరు ఏమన్నా? ఇదే ఊరు డెవలప్. ఇక డెవలప్ అంటే రోడ్లు పెద్దగా చేయనియలే. ఈడ ఇబ్బంది చాలా అయింది. నీళ్ళు పోతుంది అని చేయలేదు. ఊరుకురు కాడికే చేసి ఉన్న కాడి చేసారు. మంచినీళ్ళు మంచినీళ్ళు మాకు మొత్తమే వస్తలేవు. నీళ్ళు లేవు. కరెంట్ ఉంది మంచిగా. రైతు బంధు ఏమైనా వస్తుందా? మరి భూమి లేదు సార్ మాకు. పోయింది. ఇంకేంది కలెక్టర్ రేట్ ఇవన్నీ వచ్చినాయి. పిల్లలకు మంచి జరిగింది ఏమన్నా? జరిగింది ఏం లేదు కానీ నీళ్ళకైతే ప్రాబ్లం ఉంది. ఇంత పెద్ద ఊరు నీళ్ళే లేవు. ఇంటింటికి వస్తున్నాయి నీళ్ళు అని చెప్తున్నారు. రావు చూపెట్టి అడిపిస్తాపా ఎవరినో అడుగు. అన్ని అడుగు. పైసలేమో వసూలు చేసుకుంటాడు. ఇంట్లో చెప్స్ ఇవేమో ఈ పని అవుతుంది. మరి ఎలక్షన్లో ఎవరికి ఇస్తాం మద్దతు? ఇష్టం నోనికి వేయాలి. ఇప్పుడు ఇక ఎవరు మీకు ఇష్టం? ఇచ్చాడు ఇప్పుడు కిషన్ రెడ్డి ఉండు. ఆయనే గెలుస్తాడు. ఆయనే గెలుస్తాడు. గుర్తు ఏంటి అది గుర్తు? ఇంకేం గుర్తు? నాకు తెలియదు. ఏమో గుర్తుండే కాదు. కారు గుర్తే. ఆయనకే మంచిరెడ్డి గెలిపిస్తాడు. మరోసారి మంచిరెడ్డి మంచిరెడ్డి 3 సార్లు గెలిచిండు కదా. 3 సార్లు గెలిచిండు. ఇది 3వ సారి అవుతుంది. ఇంతకుముందుకు 3 సార్లు గెలిచాడు. 3 సార్లా? 4వ సారి కూడా గెలిపిస్తాడు. గెలుస్తాడు. ఆయనే చూడాలనుకుంటున్నాను. చేరిగూడలో మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. యంగ్ అండ్ డైనమిక్ రామ్ పోతినేని లెక్క ఉండి మనోడు. అట్లే ఉన్నావు సేమ్ యాస్టిజ్ గడ్డం కూడా. పాపం స్కంద కొంచెం మిస్ అయిందని బాధపడుతున్నట్టుంది. చూడలేదండి స్కంద. ఏ హీరో అంటే ఇష్టం? హీరో నాని. న్యాచురల్ స్టార్ నాని. దసరా చూసినావా? దసరా చూసిన. దసరా బాగా చేసుకున్నా. ఏం పేరు? సూరజ్ రెడ్డి. ఉందా? లవర్ ఉందా? అవన్నీ ఒకసారి ఇప్పుడు ఉందా లేదు? డాడీ బాగా కష్టమే. 2 చేతులు చంపేయాలి. అంతే కదా. నీ ఖర్చు పెట్టాలి, అమ్మ ఖర్చు పెట్టాలి. ఏ కాలేజ్? సివిఆర్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. ఏం చేస్తున్నావు మరి? ఇప్పుడు జాబ్ చేస్తున్నా. జాబ్ ఇక్కడ ఇప్పుడు ఇంకా అంటే సర్చింగ్. ఎట్లా మీ ఊరు చేరిగూడ? చేరిగూడ బాగానే ఉంది కదా. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. అన్నీ వేసిండ్రు. మంచినీళ్ళు అన్నీ వస్తున్నాయి టైంకి. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ. మరి సార్ ఎలక్షన్లు ఎట్లా ఇస్తావు? ఎలక్షన్ ఎట్లుంటుంది అంటే ఎవరు మంచిగా చేస్తారు అనిపిస్తే వాళ్ళకి ఓటు వేయాలి అంతే. బాగా చేసిండు. అసలు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డౌట్ ఉండే కానీ ఈ ఇయర్ అయితే ఛాన్సెస్ 100% మీ మద్దతు ఉంటుంది. చేరిగూడలో ఉన్నాం ప్రస్తుతం. మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. ఇబ్రహీంపట్నం కూతవేటి దూరంలో ఉంది. మరి విలేజ్ ఎలా డెవలప్ అయింది, మరి 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎలా చేస్తుండో, ఎన్నోసార్లు ఓటేసినటువంటి పెద్ద మనిషి మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుంది. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసేది. ఇట్లా ఇల్లు ఇట్లా వ్యవసాయం చేసుకుంటాం. పింఛన్ వస్తుంది ఏమన్నా? నాకు ఇస్తలేరండి. ఎందుకు? మీ అబ్బాయిలు ఎవరన్నా జాబ్ ఉందా? ఎవ్వరికి లేదు. ఎంత మీ వయసు ఎంత? ఇప్పుడు 85. 85 పింఛన్ వస్తలేదా? భూమి ఎక్కువ ఉందా నీ పేరు మీద? భూమి లేదు. 3 ఎకరాలు 2 ఎకరాలు ఉంది. వస్తుందా? రైతు బంధు వస్తుందా? రైతు బంధు ఇస్తాం. ఏం చేస్తుంటావు? ఇస్తావా ఇంట్లో లేకపోతే నువ్వే ఖర్చు పెడుతున్నావు? అన్ని మా మందుకే సరిపోతుంది. రోజు రైతు బంధు మొత్తం? రైతు బంధు ఎంత వస్తుంది? ఎకరానికి 10,000 అంటే ఇప్పుడు 12,000 చేస్తాడు. కానీ ఇప్పుడు 6 నెలలకు 5,000, 6 నెలలకు 5,000 ఇస్తుంటారు. మంచిదేనా? ఇంతమందికి మీరు ఇన్ని పరిపాలన చూశారు. చంద్రబాబు చూశారు, వైఎస్ చూశారు, రోషే చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి చూశారు, ఇప్పుడు కేసీఆర్. నేను చైర్మన్ కూడా అయినా చంద్రబాబు ఉన్నప్పుడు. ఈ చెరువుకు కూడా ప్రెసిడెంట్ నేనే అయినా. పర్వాలేదు. కేసీఆర్ బెస్ట్ చేస్తుండే. మళ్ళీ వస్తాడా? తప్పకుండా రావాలి. ఇప్పుడు మన తెలంగాణ ఆయనంత మొగవిల చేసేవాడు ఎవరు లేడు. మళ్ళీ మంచిరెడ్డి పరిస్థితి? మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇక ఆయన చూసి వేసేది లేదు. కేసీఆర్ను చూసి వేసేది. ఈయన గెలుస్తారు, ఆయన గెలుస్తారు. ఇప్పుడు అంతే. ఇక ఈయనకేస్తే ఆయన గెలుస్తారు తప్పగా. ఎంత ఉంటుంది మెజార్టీ? ఎంత ఉండొచ్చు? ఈడ మా దగ్గరనైతే ₹80% కేసీఆర్. అంతేనా? షేర్గుళ్ళ మొత్తం మా షేర్గుళ్ళ మొత్తం. సో మనం ఇప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరిగూడలో ఉన్నాము. ఇక్కడ తాత మరి బండి మీద ఎడుకోతున్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే తాత, బాగున్నారు? బాగున్నాం. ఏం పేరు? వెంకటేశ.
ఇంటికి. తిన్నారా? తిన్నా. ఏం చేస్తారు? దుకాణం, షాప్, కిరాణం మంచి నడుస్తుందా? నడుస్తుంది. హుషారు హుషారు 65 ఏళ్ళు ఉన్నా. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఈసారి ఎవరికి ఉంటుంది మీ మద్దతు? ఏమున్నా మన కిషన్ రెడ్డి అంటున్నారు. మీరెవరికంటే? మనం ఆయన పెన్షన్ తీసుకున్నప్పుడు వేయాలా? తెలుసాడా మరి? ఏమో గెలుపు మనం అయితే ఎత్తాం. ఏ గుర్తు? అదే కారు గుర్తు. మీ ఓటు అయితే ఆయనకి. మళ్ళీ ఎలక్షన్ టైంలో వచ్చి మాకు ఇవ్వండి మేము ఇవి చేస్తాం మారారా? ఏమారు పెన్షన్ తెచ్చుకుంటాం. అన్నం తిన్నప్పుడు జనాలు ఉంటాయి. థ్యాంక్ యూ. మరొక ఓటర్ తెలుసుకుందాం. ఎవరు సార్? మాది ఇదే షేరిగూడ. ఎట్లా ఉంది షేరిగూడ? మామూలుగా అన్ని పార్టీలు ఉన్నాయి. డెవలప్మెంట్ బాగానే పర్లేదు. ఎట్లా మీ కౌన్సిలర్ బాగా చేస్తున్నా? ఇక పర్లేదు. కౌన్సిల్ ఏముంది ఇక మన మీద ఎమ్మెల్యే పర్లేదు కదా. వస్తాడు సార్? చెప్పలేం. ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది? ఇక మనం ఎట్లా ఓటర్ నాడు ఏమి చెప్తాం మనం? మీ నాడు ఎలా ఉంది? మనం ఏం చెప్పలేం. మన ఊరి సంగతి మనది వేరే ఊరు. మీరు మీ పరిస్థితి ఎలా ఉంది? చెప్పలేం. మద్దతు ఇస్తారా ఇప్పుడున్న ఎమ్మెల్యేకు? ఏం చెప్పలేము మనం ఇప్పుడు. ఎందుకట్లా? డెవలప్ చేయలే? డెవలప్ అది పర్లేదు. డెవలప్ చెప్పేసింది. ప్రతిపక్షానికి ఏమనిస్తారా? మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఏ పార్టీ మనం ఏం చెప్పలేము. అది ఏం చూసి చేస్తారు ఓటు మీరు? డెవలపింగ్ చూసి చేస్తాం. జరిగిందా? పర్లేదు. పర్లేదు. కేసీఆర్ బాగా చేస్తుండే రాష్ట్రంలో. ఇక ఏం కేసీఆర్ చేసేది చేస్తుండేమో. రావాలనుకుంటారా పోనీ ఆయన? జనాలు నాడి బట్టి ఉంటుంది. మనం ఏం చెప్పగలుగుతాం? మీకు మంచి జరుగుతుందా? పర్లేదు కానీ. ఆయన పాలనలో బాగా జరుగుతుంది అనుకోవచ్చా? పర్లేదు. మళ్ళీ రావాలనుకోవచ్చా? ఇక ఎవరు ఇష్టం కదా, మనం ఏం చెప్పలేము కదా. రావచ్చు అంటే మన రావచ్చు. ఇక్కడ లోకల్గా అయితే రావచ్చు. టీఆర్ఎస్. మరొక ఓటర్ తెలుసుకుందా. ఏం పేరు కాక? మహేందర్. ఏం చేస్తావు మహేందర్? సెంటరింగ్ వర్క్. ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు పనులు డల్ ఉన్నాయి వినాయక చవితి నుంచి. ఇక నిన్న మన పూజ ఒకటి ఉంటుంది మాకు. ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి వెళ్ళాలి. మీ ఊరు ఎట్లా డెవలప్ అయిందా? ఇక ఊరు డెవలప్ అంటే ఇప్పుడు కొద్దిగా డెవలప్. ఏమేమి వేసారు? సీసీ రోడ్లు ఉన్నాయా? సీసీ రోడ్లు ఉన్నాయి. కరెంటు కూడా ఉంది. ఈ మధ్యలో నీళ్ళ ప్రాబ్లం కూడా జర మంచిగానే ఉంది. మిషన్ భగీరథ మంచిగానే వస్తుందా మీ ఇంట్లో వరకన్నా? ఇక పింఛన్ అంటే లేరు, అమ్మ నాయన లేరు. ఇక నా పిల్లలు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మంచిగా చదువుతారా? మంచిగా ఫస్ట్ వచ్చింది మొన్న మా ఈ స్కూల్లో. ఈరోజు హాస్టల్లో పంపించి రావాలి. ఏడా మన మహేంద్ర గురుకులా? అదే సార్, మరి దాన్ని ఏమంటారో ఏమో. అదే ఫ్రీ సీట్ వచ్చింది. మంచి హ్యాపీయా? ఎమ్మెల్యే మంచి చేస్తున్నా? ఎమ్మెల్యే మంచి, మనకు జర రాజకీయ పరంగా అంత మంచి చేస్తున్నట్టు. రోడ్లు నీళ్ళు ఇవన్నీ వస్తున్నట్టు వస్తున్నాయి. కేసీఆర్ రావాలంటున్నా? ఈసారి కేసీఆర్ మాది టీఆర్ఎస్ పార్టీ. జర కొద్దిగా ఆయన గెలవాలా? గెలుస్తాడా గెలవడా నీ మనసులో? అయ్యో మనకు జర కొద్దిగా అభిమానం. ఎమ్మెల్యే ఎమ్మెల్యే అసలు ఉండదు కానీ పార్టీ. గెలుస్తాడా మీ ఎమ్మెల్యే? గెలవాడు, తెలిసిన కాడికి గెలవాడు అనుకుంటా. అదే పార్టీ? అదే అభిమానం అయితే అదే. ఆ పార్టీ నుండి గెలవాడంట? ఇక గెలవాడు అంటే ఇక ఏమో అంతనే చేసిండు. ఏమంత మంచి పనులు చేయాలి. ఓడిపోతాడు ఏమో చెప్పలేం కానీ పార్టీ అభిమానం మాత్రం టీఆర్. ఓటు టీఆర్కి ఇస్తా. మరొక షేర్ కూడా ఓటర్ నాడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఎవరు? షేరిగూడ అండి. ఏం చేస్తుంటారు? మిల్క్ బిజినెస్ అండి నాది. ఎట్లా ఉంది దందా బిజినెస్? కరోనా తర్వాత ఇప్పుడు అయితే బెటరే, మంచిగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. దాడులు బాగా చేస్తున్నట్టు ఫుడ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఫుడ్ వాళ్ళ దాడులు అంటే ఏం లేదు. దాడులు ఏమున్నాయి, చెక్ చేస్తారు, బాగా టైట్ చేస్తారు. క్వాలిటీ మెయింటైన్ చేయాలి కదా మరి. కంపెనీ వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేస్తారు. ఐస్ క్రీమ్లు అన్నీ పాతవి, లేకపోతే మంచినీళ్ళు సరిగా వాడలేదు అన్నట్టు కూడా చాలా. ఇక తిన్మార్ మళ్ళీ చేసిండు. కొన్ని రోజులు చేస్తారు మీడియా వాళ్ళు కూడా. ఏం చేస్తారు, పర్ఫెక్ట్గా దాన్ని ఇష్యూ చేసినప్పుడు దాన్ని కొన వరకు తీసుకోవాలి కదా మరి. మధ్యలో ఎందుకు డిస్కంటిన్యూ చేసిండు మరి?
మాట్లాడుతున్నా నేను, మీ మీడియానే కదా ఇష్యూ చేసిండు పాల కంపెనీ మీద. అది కంటిన్యూ లాస్ట్ ప్రాసెస్ వరకు తీసుకోవాలి కదా, మరి మధ్యలో ఆపేయడం ఎందుకు? ఎందుకంటావు మరి? ఎందుకు ఆపిరని మిమ్మల్ని అడుగుతున్నా నేను, మీడియా వాళ్ళు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు చేసేది మనకు తెలియదు. వాళ్ళు చేసిండు కదా సార్, డోయిల్ చూసావు కనుక ఇచ్చిండు. దాని గురించి వారం రోజులు కంటిన్యూ చేసిండు స్క్రోలింగ్. తర్వాత అది పేపర్లో చూద్దామంటే కూడా లేదు. ఇప్పుడు రీజన్ ఏంటంటారు? దానివల్ల నష్టం జరిగింది. లాభం జరిగిందంటే ఆయనకేం లాభం జరిగింది అంటున్నా నేను. ఆయనకేం జరిగింది అంటారు? మీ ఊరు ఎట్లా, మీ ఊరు డెవలప్ అయిందా? మా ఊర్లో మంచిగానే ఉంది సార్, వాటర్ ఇవన్నీ ఫెసిలిటీస్. ఒకప్పుడు వాటర్ చాలా ప్రాబ్లం ఉండే, ఇప్పుడైతే ఇంటింటికి నల్ల వాటర్ అన్నీ మంచిగా ఉన్నాయి, రోడ్లు అన్నీ మంచిగానే చేసారు. ప్రభుత్వం బాగానే చేసిందంట. పర్లేదు సార్, ఇప్పుడు కేసీఆర్ అయితే మంచిగానే ఉందంట. ఎమ్మెల్యే కూడా మంచి పర్సనే, మంచి డెవలప్మెంట్ కూడా బాగానే చేసిండు మాకు ఏరియాకు. మధ్య తప్పకుండా టీఆర్ఎస్ కొట్టేస్తామండి, తప్పకుండా. ఓకే, మంచిగానే ఉంది. రోజు బాగానే పోతున్నాయి పనులు? పోతాయి ఇక సార్ పైన దసరా సీజన్లో పోతున్నాయి సార్. ఇబ్రహీంపట్నం. ఎన్నో వార్డు మీది? మాది ఒకటే వార్డు. డెవలప్ అయిందా? ఏం అవుతుంది ఇప్పుడు. మంచినీళ్ళు వస్తున్నాయి? వస్తున్నాయి. ఇట్లా రోడ్డు మీద అంత ఇబ్బంది అనిపెట్టలే? అనిపిస్తుంది మరి. సార్ ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళు ఏడుస్తారో తెలియాలి. అప్పుడు మీరు మాకేమైనా మార్కెట్ కావాలని అడగలే, ఇంకా వాళ్ళు పెట్టిస్తామని చెప్పారు కదా, చెప్పారు. మద్దతు ఎవరికి ఉంటుంది? మా ఎమ్మెల్యే సార్కి ఉంటుంది, కిషన్ సార్ ఎమ్మెల్యే సార్. చూడా మంచోడే. గెలుస్తాడు అంటారు? గెలుస్తారు సార్. ఏ గుర్తు? టీఆర్ఎస్ గెలుస్తారు సార్. ఎందుకంటే అందరిని మంచి చేసేటోళ్ళని మంచిగా అంటారు కదా సార్. 3 సార్లు గెలిచిండు ఇప్పటికే అంటారు. అవును, గెలుస్తాడు. ఈసారి కూడా వస్తుండొచ్చు, తెలుసు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో మరొక మందిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఏం పేరు? నా పేరు యాదగిరి. ఎన్నో వార్డు? అది సెకండ్ వార్డు. ఎట్లా ఉంది మీ సెకండ్ వార్డు? పర్లేదు, బాగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే బాగా చేస్తున్నా? చేస్తాడు. పేరు? మంచిరెడ్డి కిషన్ రెడ్డి. గెలుస్తాడు ఈసారి? గెలుస్తాడు. ఏమేమి చేసిన ఆయన గెలిచి? ఇప్పుడు 3 సార్లు గెలిచిండు. చేసిండు ఆయన, ఉన్న కొన్ని పథకాలు కేసీఆర్ గెలుస్తాడు కనుక. గెలుస్తాడు. మెజార్టీ అంటే మామూలుగా ఒక 10,000 20,000 మెజార్టీ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లుంటుంది? కాంగ్రెస్ వాళ్ళు ఒక 20,000. బీజేపీ చాలా తక్కువ ఉంటుంది, ఒక 50%. మరొక ఇబ్రహీంపట్నం ఓటర్ మనతో ఉన్నాడు, పూలు తీసుకొని వస్తున్నాడు. అయిపోయిందా దసరా? అయిపోయింది. ఏం పేరు? రాజు. ఏం చేస్తుంటారు మీరు? పూల షాపే. అది నడుస్తుందా? నడుస్తుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు పూలకి ఇక్కడ? అన్ని ఊర్ల పండి చుట్టువాళ్ళు ఉన్న ఊర్లు అన్నీ అక్కడనే. రోజు 2-3 వేలు అమ్ముతారు. ఎట్లా మరి మీ ఊరు డెవలప్ అయింది ఇబ్రహీంపట్నం? డెవలప్ అయింది. ఏమేమి జరిగింది? అన్నీ జరుగుతున్నాయి కదా, ఇండ్లు కట్టుడు, చేసుడు, అమ్ముడు అట్లా. ఎట్లా మీ ఎమ్మెల్యే చేస్తుండు? ఎమ్మెల్యే మంచిగానే చేస్తుండు. వస్తాడు ఈసారి? వస్తాడో రాడో మనకేం తెలుస్తుంది. మద్దతు వస్తాడు అనుకుంటా. ఏ గుర్తే మనదా? ఆయనదా? ఇదే కారు గుర్తు. గెలుస్తాడంటావు? గెలుస్తాడంట.